హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మళ్ళీ వచ్చేసానండి ఏరో వీడియోతో. చూడండి ఫ్రెండ్స్, ఇది వీడియో వచ్చేసి గోర్లు నైల్స్ పొడుగ్గా లేకుండా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా వాళ్ళకి వచ్చేసి ప్లాస్టిక్ గోర్లు అండి. ఫస్ట్ కరిపించాలా, అది నేను చూపించా చూడండి. దాన్ని గమ్ము అంటారు ఫ్రెండ్స్. కరిపించిన తర్వాత వాళ్ళకి పొడుగు కావాలన్నా వాళ్ళకి కురస కావాలని కత్తిరించేసి మళ్ళీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేస్తారు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఇది గమ్ము ఫ్రెండ్స్. ఇది దాన్ని గోరు మీద పెట్టిన తర్వాత మళ్ళీ కరిపించాలండి. కరిపించిన తర్వాత మళ్ళీ గూలుపుల్ల తీసుకొని దాని కింద ఉంటుంది కదా ఏమన్నా ఉండేదానికి వాడు అది తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఈ మాదిరి వాళ్ళకి ఎంత పొడుగు కావాలనో ఏమో గోర్లు కత్తిరించాలండి. అందుకే నేను చూపిస్తానండి. కోయేటోళ్ళకైతే చూపించలేను కాబట్టి అరబీ వాళ్ళకి వీళ్ళకి ఈ మాదిరి గోర్లు కరిపించిన తర్వాత వాళ్ళకు లాంగ్ కావాలన్నా స్మాల్ కావాలన్నా ఆ సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా కత్తిరించేసి సేవ్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళకి మళ్ళీ ఏ కలర్ కావాలంటే ఆ కలరే పెట్టాలండి. కొంతమంది స్క్రబ్ పెట్టించుకుంటారు, ఫస్ట్ స్క్రబ్ పెట్టేసి గోర్లు కరిపించుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే స్క్రబ్ వద్దు అనేసి డైరెక్ట్గానే స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే కొట్టేసి ఒకరు ఇప్పుడు గీకుతానులే ఫ్రెండ్స్, దాన్ని ముబ్బరాద్ అంటారు. ఆ ముబ్బరాద్ తీసుకొని రౌండ్ చేసి మళ్ళీ ఏ గోర్ల పాలిష్ కావాలంటే ఆ గోర్ల పాలిష్ పెడతారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మాదిరి గోర్లు మొత్తానికి కరిపించేసిన తర్వాత ఈ మాదిరి గోర్లు కత్తిరించేసి ఆ పాపకు రౌండ్గా కావాలండి ఫ్రెండ్స్. అరబీలో ఇంగ్లీష్ రాదు నాకు, ఎలా చెప్పాలని. ఆ పిల్లకు ఈ మోడల్ కావాలండి ఫ్రెండ్స్ గోర్లు. కొంతమంది వచ్చేసి 4 పచ్చాలు చేసుకుంటారు. ఈడు చూపిస్తానులే ఫ్రెండ్స్, దాన్ని గమ్ అంటారు. ఈరోజు కొంతమంది అయితే పెండిళ్ళు పార్టీలు ఎక్కడికన్నా బర్త్డేలకు ఎక్కడన్నా ఫంక్షన్ ఉంటుంది కదా, పోయేటప్పుడు నైట్ కనిపించుకుంటారండి. వాళ్ళ పోగులు తీసేస్తారు. కొంతమంది అయితే 2 వీక్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే 1 వీకే పెట్టుకుంటారు. కొంతమంది అయితే 1 డేనే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఈ మాదిరి గోర్లు కరిపించాలంటే పోయే డబ్బులు 5 దినార్లండి. అప్పటికి అర్థం చేసుకోండి. కొన్ని సాలన్లు అయితే 10 దినార్లు 7 దినార్లు తీసుకుంటారండి. మా సాలన్లు అయితే ఓన్లీ 5 దినార్లు తీసుకుంటారు ఫ్రెండ్స్. గమ్ము ఎగస్ట్రా పైకి ఏమైనా వచ్చింటే అదేమైనా గూలుపల్ల చూసినారు కదా ఫ్రెండ్స్, ఆ మాదిరి క్లీన్ చేసేస్తాం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. మరీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీ సపోర్టు నాకు ఎంత అవసరం అండి. ఈ మాదిరి కరిపించేసిన తర్వాత పాపకి ఎంత పొడుగు, కొంతమంది ఎక్కువ లాంగ్ పెట్టుకుంటారండి, కొంతమంది కొద్దిగా పెట్టుకుంటారండి. ఈ మాదిరి కరిపించాల ఫ్రెండ్స్. అది చేతలకు మనం ఖచ్చితంగా గోరు మీద వేసుకుని గోరు కరిపించాల. ఒక్కరు మనము ఇట్ట పోయిందనుకో మన చేతి కరుచుకుంటుందండి ఆ గమ్ము. మళ్ళీ ఏ నీళ్ళతో క్లీన్ చేసుకోవాలా, లేకపోతే ఒకట ఏ నీళ్ళు దానికి స్ప్రే ఉంటుంది, ఆ స్ప్రే తీసుకోవాలి ఫ్రెండ్స్. అది గుడ్డల మీద పడినా కానీ మనకు గోరుకి ఈ పక్క ఈ మాదిరి చూడండి. లాస్ట్లో ఫ్రెండ్స్ ఈ మాదిరి అయితే ఈ షేప్ చేసుకునేది ఆ పాప. మళ్ళీ ఆ పాప అయితే ఈరోజు రంగు పెట్టించుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పాప ఇంటికాడ రంగు ఉందంట, వాళ్ళ ఇంటికాడ అది పెట్టుకుంటుందంట. సాలన్లో అయితే వద్దు, పార్టీకి టైం అయిపోయింది అదనింది. చూపించా కదండి గోర్లు ఎలా కరిపించాలి, అది ఆ మాదిరి కరిపించాలండి. 5 kg అండి. పోయే డబ్బులు వచ్చేసి 5 kg పోయేటోళ్ళు కరిపించాలండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.